నేను ప్రార్థన చేస్తాను. రాత్రి మీరు విన్నారో లేదో, లోకమంతా అపవాదిది, చీకటి మయంలో ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రవీణ్ గారు ఒక ప్రత్యక్షతను చూసి దేవుడి సన్నిధిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఒక ప్రత్యేకమైన ప్రయాణం అన్నమాట. అంత గొప్ప ప్రయాణం చేశారు. ఆయన కోసం నేను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా అతనికి చంపేస్తారని తెలిసి ఆ ఒంటరి ప్రయాణం రాత్రి 11 నడిచారు. ఆయన తెలుసు నన్ను చంపేస్తారనేది. అంటే తీర్మానం చేసుకున్నాడు దేవుడి కోసం చనిపోవాలనేసి. అదే ఆలోచన వస్తుంది. అతను దేవుడి కోసం చనిపోవాలని తీర్మానం చేసుకున్నాడు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11:30 వరకు, 11:20 వరకు ఆ బండి వేసుకొని ప్రయాణం చేస్తానే ఉన్నాడు. నాకు తెలిసి అతన్ని ఎవరో ఫాలో అవుతున్నారని తెలుసు. నాకు తెలిసి అతనికి మెసేజ్లు కూడా వచ్చి ఉంటాయేమో, నాకు తెలిసి అడుగుతున్నాను. అలాంటిది ఎంత ధైర్యంగా దేవుడి కోసం చనిపోవాలని ఆయన ఒక ప్రత్యక్షతను చూసి దేవుడి కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు.